నిన్న సాయంత్రం నాకు 2, 3 ఫోన్లు వచ్చినాయండి. అంతేకాకుండా నాగరాజు బ్రో కూడా నాకు ఫోన్ చేసి ఇలా హైవేలో ఆవుకి యాక్సిడెంట్ అయిందంటే నాకు కూడా ఫోన్లో అన్నారండి. సరే వెళ్దాం పద చూద్దాం, మరి దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి వెళ్ళేటప్పుడు కొంతమంది దానికి ప్రథమ చికిత్స చేస్తున్నారండి పసుపు వేసి. కొంతసేపటికైతే వెటర్నరీ హాస్పిటల్ నుంచి డాక్టర్ అయితే వచ్చి దానికైతే మొత్తం క్లీన్ చేసి స్పిరిట్ తో గట్ట నీట్ గా కట్లు కట్టారండి. మేమైతే అక్కడ చేసింది ఏమీ లేదండి. కానీ మీరు కానీ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే దీన్ని పెంచుకుని వదిలేసిన వాళ్ళు అయితే దయచేసి అలా రోడ్ల మీద వదలకండి. ఎందుకంటే ఆ బాధ వర్ణించలేంది. మనమైతే నోరు చెప్పుకోగలం, ఈ నోరు లేవు ఎవరికి చెప్పుకుంటే అసలు. అంతేకాకుండా దానికి 2, 3 ఇంజక్షన్లు కూడా చేశారండి పెయిన్ నొప్పి తగ్గడానికి గట్ట. అన్ని చేసి దాన్ని అయితే ఇంకా అలా కట్టేసి అయితే వెళ్ళిపోతున్నారండి ఎవరిదాన్నాళ్ళు. కానీ నాకైతే అలా వెళ్ళిపోవాలని అయితే అనిపించలేదు. ఎందుకంటే దానికి యాక్సిడెంట్ అయింది హైవే మీదే, అలా రోడ్డు మీద కట్టేస్తే అది భయపడద్ది. అంతేకాకుండా టర్నింగ్ లో లైట్ కూడా లేదండి, ఏ లారీయో బస్సు కూడా గుర్తొచ్చండి. అందుకనే నాకైతే భయం వేసింది. నేను కొంతమంది కలిసి అయితే దాన్ని కొంచెం పక్కకి తీసుకెళ్లి సేఫ్ ప్లేస్ లో అయితే పెట్టామండి. ఇది ఒకటి కాదండి, చాలా జరిగిన ఇప్పుడు దాకా హైవేలో ఆవుల్ని లారీలు గుద్దేయడం అది. దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలండి. మన మున్సిపల్ ఆఫీసర్లు అలాగే మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది వెళ్ళేటట్టయితే షేర్ చేయండి. అలాగే నన్ను హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.